బిల్ గేట్స్ అనేవాడు ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడా లేకపోతే అధినేత. ఆ రోజులు వేరు. ఇవాల్టి రోజున బిల్ గేట్స్ అనేవాడు దేశ ద్రోహనాల, ప్రపంచ ద్రోహనాల లేకపోతే మానవాళి ద్రోహి వాడు. ఎందుకయ్యా అంటే పాండమిక్ సృష్టికర్తల్లో అతను కూడా ఒకడు. ప్రపంచవ్యాప్తంగా దొంగ వ్యాక్సిన్లను ప్రజలకు అంటగట్టి ప్రాణాలు తీసిన నరహంతకుడు అనాలి. అట్లాంటి వాడికి ఆంధ్రప్రదేశ్‌కి రాబోతున్నాడు. ఇలా 18 కాదు 16 అంటూ డేట్లు ఏదో ఇస్తున్నారు. వస్తే మోడీ ఇదే మన చంద్రబాబు గారితో కూర్చుంటాడట. ఆ తర్వాతన అదేదో మన హెల్త్‌కి సంబంధించినటువంటి సర్వీసెస్‌తో అతనితో ఒప్పందం చేసుకుంటారట. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యాన్ని తీసుకెళ్ళి వాడి చేతికి ఇచ్చినట్టే. వాడేం చేస్తాడంటే ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి వాటన్నిటి తీసుకొని దానికి అనుగుణంగా రోగాలు పుట్టించడమో, పెంచడమో లేకపోతే దీన్ని పెట్టుకొని వాడి వ్యాపారం చేసుకుంటాడు. వాడిని ఏమాత్రం నమ్మడానికి వీల్లేదు. ఇది ప్రపంచమంతా కనబడుతుంది. ఈవెన్ ఎపిస్టన్ ఫైల్స్‌లో కూడా వాడి గురించిన అంత వ్యవహారం బయటపడ్డ తర్వాత కూడా వాడేదో సన్మార్గుడు, వాడేదో ప్రపంచానికి పనికొస్తాడని చెప్పి మనం ప్రచారం చేసుకొని వాడిని భుజానేసుకోవాల్సిన అవసరం ఏంటో ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సింది.